మీకోసం మీ తిరుమల వచ్చేసాడు. మనం ఈరోజు మంచి వెరైటీ వంటకాన్ని చేయబోతాం. రండి రండి. ఈరోజు అందరికి విరిందే. మనం ఈరోజు వంటకం టమోటా కొబ్బరి పాలు బిర్యానీ. దాన్ని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాం. రండి వంట చేసేది ఎలా చూద్దాం. ఇంగి పూండు కొద్దిగా, మనం చీల్చి పెట్టిన పచ్చిమిరపకాయలు, బాగా నీట్గా ఒలిచి పెట్టిన వెల్లుల్లి, అల్లం కొంచెం, పుదీనా కొద్దిగా, మనం సన్నగా తరిగి పెట్టుకున్న తక్కాలి, ఉప్పు కొద్దిగా వేసుకున్నాం. తక్కాలి బాగా మరుగుతుంది. మనం కాసేపు మూత పెట్టి తక్కాలి బాగా మగ్గనిద్దాం. పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, కాశ్మీర్ మిరప పొడి, ఉత్త కారం కొద్దిగా, మంచి కలర్ వస్తుంది కనుక కొద్దిగా వేసుకున్నాంటే చాలు. పెరుగు ఒక కప్పు, మనం ఒక కప్పు కొబ్బరి పాలు పోసుకున్నాం. ఇంకా 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలా. ఒక 3 కప్పులు నీళ్ళు. ఉప్పు కొద్దిగా చాలలేదు, మనం కొంచెం వేసుకున్నాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు తెల్లనిద్దాం. మనం నిమ్మరసం కొద్దిగా వేసుకున్నాం. బాగా తెల్లి వచ్చేసింది. మనం అరగంటకు ముందుగా నానబెట్టిన బియ్యం వేసుకున్నాం. ఉప్పు అంతా సరిపోయిందో చూసుకొని ఇప్పుడే కట్టబెట్టి ఒక 5 నిమిషాలు బియ్యం ఉడకనిద్దాం కొద్దిగా. మనం టమోటా బిర్యానీకి పైన టమోటా పెట్టుకుందాం. ముంతమాడి పప్పు వేసుకున్నాం. నెయ్యి కొద్దిగా పోసుకున్నాం. అరిటాకు పెట్టి బాగా మూసి పెట్టేద్దాం. మనం ఇంకా దమ్ వేసేయాల్సిందే. తక్కాలి కొబ్బరి పాలు బిర్యానీ దమ్ వేసి అయ్యింది. ఇంకొక 20 నిమిషాలు ఉండిందంటే సరిపోతుంది. మళ్ళీ దమ్ము తీసి చూద్దాం ఎలా వస్తుంది. మనం దమ్ వేసి 20 నిమిషాలు అయిపోయింది. ఇంకా తీసేద్దాం. మన టమోటా కొబ్బరి పాలు బిర్యానీ బ్రహ్మాండంగా రెడీ అయ్యి వచ్చేసింది. మన కొబ్బరి పాలు తక్కాలి బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. అదిరిపోయింది. రుచి అదిరిపోయింది. బ్రహ్మాండంగా వచ్చినది. మీరు ఇలానే చేస్తున్నాండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.